కుంటుకుంటున్నాం మెంటుకుంటున్నాం మళ్ళీ నేను బయలుదేరిన ఆ దెబ్బకి ఏం చేసిండ్రు తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు పెట్టిండ్రా బహిరంగ సభలలో ఆడిడ కూడా కాదు ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుందానికి మనకత్తాను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు ఆ మహిళలు అంటారు మాకు ఎందుక ఉచిత బస్ దరిద్రం మాకు అవసరమే లేదు అంటారు అటువంటి ఒక్క పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు అంటే అంటే మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద నింద ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాంతే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చాలా సిపాయిలం మా అంత సిపాయి లేడంటే జనం నమ్మితిమి ఆశపడ్డాం కదా నమ్మి బోల్తా పడ్డాం కదా గల్లంత అయినాం కదా ఒక ఊళ్ళే మొలక నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాను వడ్డాలుతాను మొలకకు అలుకుడు చేస్తాం కదా తుకాలు పోయామా పెద్ద మొగోడని ఒకరిని పిలిచిరట మొగోడని మొలకలుస్తానికి పిలిస్తే ఎలుక పిల్లని చూసి ఎల్లంకల పడ్డాడు ఇక మా అంత సిపాయి లేరు మేము తెచ్చే ఇస్తాం 6 సందమామలు పెడతాం 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు దగా చేసిండ్రు